నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. కవిత, కల్వకుంట్ల కవిత ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎప్పుడైతే లిక్కర్ కేసులో తను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తిగా కవిత బీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ జాగృతి పదం ఎత్తుకొని అటు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో లేకపోయినా సరే కవిత ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు బలంగా విమర్శిస్తాయి. కానీ కవిత విషయంలో ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. కవిత బీఆర్ఎస్ పార్టీని పదే పదే విమర్శిస్తూ వస్తుంది. కవితకు కూడా ఎవరు కూడా అంత బలంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు కవిత విషయంలో పదే ఒకవైపు నుంచి అటు ఒక్క మందం కౌంటర్ వస్తే ఇటు కవిత నుంచి 10 వంతలుగా ఇటు గట్టిగా బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో అసలు ఏమవుతుంది కవిత విషయంలో? నిజంగానే కవిత బీఆర్ఎస్ పార్టీ హెడేక్గా మారిందంటే ఒకవైపు నిజంగానే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఎప్పుడు మాట్లాడినా సరే కేసీఆర్ కూతురేనో లేకపోతే కేటీఆర్ చెల్లెనో ఇంకేదో అని చెప్పేసి కవితకు అంత బలంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. చాలా వరకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒకనొక దశలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అది పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళకపోయిండు. రీసెంట్గా మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యల విషయంలో కావచ్చు అదే జరిగింది. అంటే ఇంకా మాధవరం కృష్ణారావు ఇంకా కొద్దిగా డోస్ పెంచి భూ కబ్జాలని పేరిట ఆ విధంగా తను బలంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు కవిత ఏం జరుగుతుంది, కవిత ఎందుకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో కంటిన్యూగా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో తను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాస్త దూరం ఉంటూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులు కూడా బలంగా వినిపించింది. ఎప్పుడైతే కవిత జగదీశ్వర్ రెడ్డిని విమర్శించిన ఆ నేపథ్యంలో ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధానమైన నాయకులు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కింద ఉన్న నాయకులు కావచ్చు, స్థానిక నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళు అధికారంలో ఉంది. ఆ పార్టీ నాయకులు బలంగా అటు బీఆర్ఎస్ ప్రజల్ని దోచుకోదిన్నారు, భూ కబ్జాలు చేసిందని చెప్పేసి కూడా కవిత ఆరోపిస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే కవిత గారు పూర్తిగా అటు బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ కావడం జరిగింది. సో అక్కడి నుంచి ఇంకా బలంగా కవిత కొన్నిసార్లు హరీష్ రావు మీద బలమైన వ్యాఖ్యలు చేసింది. ఆ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసింగ్ స్కామ్ కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో కవిత బలమైన వ్యాఖ్యలు చేయడం వల్ల చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కౌంటర్ ఇవ్వలేకపోయారు. కానీ ఒకసారిగా సస్పెండ్ అయిన మరుక్షణం నుంచి, ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ అయిన మరుక్షణం నుంచి అయితే అటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా నాయకులు మాత్రం ఒకసారి కౌంటర్ ఇచ్చి వదిలేశారు. కానీ ఎక్కడ కూడా కవిత గారిని అనాలా ఇంకేదో చేయాలని చెప్పేసి కూడా ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలేరు. సో నిజంగా అప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు కవిత ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత అటు కొన్ని జిల్లాలు వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. పూర్తి అంటే గతంలో కవిత సస్పెండ్ అయిన తర్వాత అటు కేసీఆర్ పేరుతో నినాదాలు చేసింది. తర్వాత జాగృతి పేరుతో నినాదాలు చేసింది. ఇది కాస్త ఇంకా ముదిరిన కొద్ది, ఇంకా ముందుకు వచ్చిన కొద్ది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని పక్కన పడేసింది. అటు కేసీఆర్ని కూడా పక్కన పెట్టేసి కేవలం జాగృతి పేరట, అంటే జాగృతి మా సంస్థ, ఈ సంస్థతోని నాతో మా జాగృతి కార్యకర్తలు ఎక్కడైతే పూర్తిగా తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ఉంటాం, అక్కడ ఉన్న కార్యక్రమాలలోకి వెళ్తాం అని చెప్పేసి కవిత పూర్తిగా బలంగా ఆ నినాదాన్ని ముందుకెళ్తుంది. దాంట్లో సందర్భంగానే జాగృతి జనం బాట పేరట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది కవిత గారు. జాగృతి జనం బాట పేరుతో కవిత గారు ఆ కార్యక్రమంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఉమ్మడి 10 జిల్లాలలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలను సందర్భాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారనే నేపథ్యంలో కూడా తను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా జనరల్గా ఇక్కడ ప్రజలకు సమస్యలు ఉంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే ఇంకో కేంద్ర ప్రభుత్వాన్ని తను విమర్శించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శిస్తుందనే ఆ ప్రశ్నలు కూడా కొంతవరకు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా కవిత గారు తగ్గకుండా, అంటే పూర్తిగా ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు, లోకల్గా ఉన్న మాజీ మంత్రి కావచ్చు, ప్రధానంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఎక్కడ కబ్జా చేసిరని ఆ విషయాలు పూర్తిగా కవిత వెల్లడిస్తూ వస్తుంది. దాంట్లో సందర్భంగా అన్నట్టు ముందుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి అక్కడ తనని విమర్శించడం జరిగింది. తను అక్కడ ఉన్న దానికి అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఎక్కడ కూడా నిల్లు తీసుకురాలేడనే నేపథ్యంలో బలంగా విమర్శించడం వల్ల సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా అదేవిధంగా బలమైన విమర్శలు కవిత గారి పైన గుప్పించడం జరిగింది. కవిత పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, లిక్కర్ రాని నేను అనొచ్చు అనే నేపథ్యంలో కూడా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేసి, సో అక్కడ నుంచి మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి ఇక్కడ ఆ కుక్కట్పల్లికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు పైన కూడా ఆ కాన్స్టిట్యున్సీలో సంబంధించి, అంటే జాగృతి జనం బాట పేరుతో హైదరాబాద్ వ్యాప్తంగా తను అటు పర్యటించడం వల్ల సో అక్కడ ఆ నేపథ్యంలో కుక్కట్పల్లి వెళ్ళింది. కుక్కట్పల్లి ఒక చెరువు కబ్జా అయిందని చెప్పేసి కూడా కవిత గారు పూర్తిగా ఆరోపించారు. ఆ చెరువు కబ్జాకు సంబంధించిన ఏదైతే అంశం ఉందో దానికి ప్రధానమైన కారకుడు
ఇటు మాధవరం కృష్ణారావు అని చెప్పేసి కూడా కవిత పూర్తి స్థాయిలో ఆరోపించింది. దానికి సంబంధించిన తన కంపెనీకి ఏదైతే ఒక తన కొడుకు డైరెక్టర్ ఉన్నా తన కొడుకు పేరు కూడా నేను ఇప్పుడు తన పాలిటిక్స్లో లేరు కాబట్టి నేను చెప్పానని చెప్పేసి కూడా కవిత ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో పూర్తిగా అటు ఒక్కసారిగా మాధవరం కృష్ణారావు వర్సెస్ కవిత మారడం వల్ల ఒక్కసారిగా మాధవరం కృష్ణారావు కవిత ఒకరినొకరు బలమైన విమర్శించుకున్నారు. దాని నేపథ్యంలోనే అటు మాధవరం కృష్ణారావు కూడా కవిత ఏ విధంగా అయితే విమర్శించిందో దానికి బలంగా మాధవరం కృష్ణారావు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని కవిత ఇక్కడ కూకట్పల్లిలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో తన భర్తను ముందుంచి కబ్జా చేసిందని చెప్పేసి కూడా అటు మాధవరం కృష్ణారావు ఆరోపించారు. దానికి సందర్భంలోని అటు కవిత ప్రెస్ మీట్ పెట్టి నేను ఎంత తగ్గాలనుకున్నా నన్ను విడిచిపెడతలేరు వీళ్ళు, నేను ఇంకేం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసింది కదా, నన్ను ఇంకా వదిలిపెట్టారా, ఒక ఆడపిల్ల అయిన నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుతున్నాను, ఎందుకు నా మీదంతా బీఆర్ఎస్ పార్టీ పగబట్టిందనే నేపథ్యంతో కొద్దిగా ఎమోషనల్ వర్డ్స్ కూడా తను యూజ్ చేయడం జరిగింది. దాంట్లో నేపథ్యంలోనే ఇక్కడ అయితే కూకట్పల్లికి సంబంధించింది ఒక దాదాపు 70 ఎకరాలు మాధవరం కృష్ణారావు తన ఒక వెంచర్ ఏర్పాటు చేసి, అంటే తన కొడుకుని డైరెక్టర్గా ఉంచి ఒక వెంచర్ ఏర్పాటు చేసి ఒక చెరువు లాంటి ఒక చెరువు ఉంది, దాన్ని కూడా కబ్జా చేసిందని పదే ఆరోపణలు చేసేది. ఇది నేను నా భర్త అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి, అంటే ఇది 2004 ఆ టైంలో అమెరికా నుంచి నేను నా భర్త ఇక్కడికి వచ్చిన నుంచి మేము పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాం. మేము మేము రాజకీయాల్లో ఉన్నా సరే నాకు నా భర్తకు ఈ వ్యాపార లావాదేవీలు ఎలాంటి సంబంధాలు లేవు. తను ఇంటి గడవాలి కాబట్టి, అంటే మేము ఉద్యమాలు చేస్తున్నాం, మాకు ఖర్చులు ఉంటాయి, మా ఇల్లు కూడా గడవాలి కాబట్టి తను లీగల్గా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ప్రభుత్వంలో జోలికి వెళ్ళకుండా లేకపోతే కబ్జాలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఎక్కడ వాళ్ళ ఏది మేలగకుండా కూడా నా భర్త అనిల్ ఒక లీగల్గా తను ఒక వ్యాపారం చేసి దాంట్లో ఎక్కడ కూడా మేము ప్రజల సొమ్ము దోచుకోలేమనే విధంగా కూడా కవిత పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. మీరు కవిత మాట్లాడుతున్న అయితే ఆ వాక్యాలు చూస్తే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు కేసీఆర్ గారి నీడన కేటీఆర్ గారి అండతో హరీష్ రావు అండతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని నాలాల్ని పూర్తిగా కబ్జా చేసి ఎక్కడ పడితే అక్కడ పేద ప్రజల భూములు దోచుకుంటున్నారని చెప్పేసి కూడా కవిత ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో గతం నుంచి కవిత వాక్యాలను చూస్తున్నప్పుడల్లా కొంతవరకు హరీష్ రావు స్పందిస్తూ వచ్చింది. హరీష్ రావు అయితే వ్యాఖ్యలు చేసినప్పుడు తను అంటున్న నేపథ్యంలో అయితే ఏదైతే సరే నేను కవిత విజ్ఞతగా వదిలేస్తున్నా, తనకు తెలియదా 9.5 ఏళ్ళు ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు పార్టీల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మా పైన ఆరోపణలు చేయాలి కాబట్టి తను చేస్తుందని చెప్పేసి కూడా గతంలో హరీష్ రావు వ్యాఖ్యలు చేసింది. సో ఇంతవరకు వీటిపైన అంటే ఈ సందర్భాలపైన కేసీఆర్ కావచ్చు లేకపోతే కవిత అన్నయ్య కేటీఆర్ ఎక్కడ కూడా స్పందించలేడు. ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు ఇంతవరకు చేసిన ప్రెస్ మీట్లో ఒకలా ఉంటే ఈరోజు ఇంకా పెద్ద ప్రెస్ మీట్ ఉండడం కొద్దిగా చర్చకు దారితీసింది. అంటే ఎక్కడ కూడా ఒక కేసీఆర్ని మినహాయించి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో తను బలమైన విమర్శలు చేసేది. నేను ఇంకా ముందుకెళ్తే కేటీఆర్ పైన కూడా విమర్శలు చేసింది. కేటీఆర్ అండతోనే కేటీఆర్ కొన్ని కంపెనీలు ఏదైతే చెరువుల పునరుద్ధరణ పేరుతో ప్రైవేట్ కంపెనీలకి అప్పగించిండో దాంట్లో కొంతవరకు మంచి పనులు చేసింది. మిగతా అన్ని వాళ్ళ ప్రభుత్వ భూములు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల భూములన్నీ ఆ చెరువులు కావచ్చు లేకపోతే ఆ ప్రైవేట్ కంపెనీలు దోచుకున్నాయని చెప్పేసి కూడా అంటే ప్రధానంగా కేటీఆర్ పైనే అంటే కేటీఆర్ని బలంగా విమర్శించినట్టు కూడా అటు చర్చనీయాంశంగా మారింది. సో కేటీఆర్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు ఇక్కడ కూడా స్పందించలేరు. సో చూడాలంటే ఇంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్ల కన్నా ఇంతకుముందు మాట్లాడిన మాటల కన్నా ఈరోజు ఏదైతే అటు తెలంగాణ జాగృతి ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్ చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. బలంగా ముందు ఎన్నడూ చేయని విధంగా కవిత బలమైన మాటలు మాట్లాడడం వల్ల కాస్త బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం.
సో చూద్దాం కవిత చేస్తున్న వ్యాఖ్యలపైన ఎవరున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే కవిత చేస్తున్న వ్యాఖ్యలు, కవిత నడుస్తున్న బాట వెనుక పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులే ఉన్నారని చెప్పేసి కవిత బలంగా చెప్పడం జరుగుతుంది. సో మరోవైపు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తుంది, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది. సో మరోవైపు అంటే మిగతా వర్గాలు ఏం చర్చిస్తుందంటే మేబీ కేసీఆర్ ఇంకో ఆల్టర్నేటివ్ ఇంకెవరైనా సృష్టించాలని చెప్పేసి కూడా బలంగా మాట్లాడుతుంది. కానీ కవిత మాత్రం చెప్తుంది ఏంటంటే నేను నా జాగృతితోని నేను జనాల సమస్యలు ఏమి ఉన్నాయి, ఏం విధంగా మేము వెళ్తే పరిష్కారం అవుతాయి, ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటామనే నేపథ్యంలో కవిత మాట్లాడుతుంది. కానీ కవిత బలంగా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా నేను ఎవరిని వదిలిపెట్టను, ప్రజల్ని దోచుకున్న వాళ్ళని కావచ్చు, భూ కబ్జాలు చేసిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఇంకెవరైనా సరే ఖచ్చితంగా నేను ఆరోపిస్తా. నేను సిబిఐ, ఈడీ అందరికీ మీరు చేసిన ఏదైతే కబ్జాలు ఉన్నాయో పూర్తిగా లీగల్ నోటీస్తో నేను పూర్తి స్థాయిలో పంపిస్తా అని చెప్పేసి కూడా కవిత ఇందాక మాట్లాడడం జరిగింది. సో దీంట్లో బలమైన ఇంకో బలమైన విషయం ఏం చెప్పిందంటే పూర్తిగా మాధవరావు కృష్ణారావు కావచ్చు, లేకపోతే అటు టీ న్యూస్కి ఏదైతే మాధవరావు కృష్ణారావు చేసిన ఆరోపణలతో టీ న్యూస్ ఏదైతే ఒక వీడియో కావచ్చు, లేకపోతే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది, దానికి సంబంధించింది కూడా అటు కవిత లీగల్ నోటీస్ పంపించింది. నా పైన కానీ నా భర్త పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ విషయమైనా పబ్లిష్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ ఛానల్ కావచ్చు ఇంకెవరికైనా లీగల్ నోటీస్ పంపిస్తామని కూడా బలమైన ఆరోపణలు చేస్తాం. సో ఎందుకు కవిత ఇంతలా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారాల్సి వచ్చిందనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో తను కొన్ని సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. సో పూర్తిగా కవిత అయితే ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీని ఏ విధంగా అయితే విమర్శిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీ, అంతకు బలంగా జాగృతి పేరట కవిత గారు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకెన్ని రోజులు ఈ వివాదం కొనసాగుతుంటుంది. ఇకనైనా అటు కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ స్పందించి కూర్చోబెట్టి మాట్లాడే వైనం ఏమైనా ఉంటుందా, లేకుంటే ఇలానే కొనసాగుతుందనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సతీష్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.